లిక్కర్ రేట్లు తగ్గిస్తామని, నాణ్యమైన మందు అందిస్తామని, అన్ని బ్రాండ్లు అందుబాటులోకి తెస్తామని, 99 రూపాయలకే నాణ్యమైన లిక్కర్ అందిస్తామని హామీలు గుప్పించారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రభుత్వ మద్యం దుకాణాలకు మంగళం పాడారు. ఈ కొత్త పాలసీని తీసుకురావడానికి దాదాపు 5 నెలల సమయం తీసుకున్నారు. ఈ 5 నెలల కాలంలో కూడా వైఎస్ఆర్సీపీ హయాంలో బ్రాండ్లు, అవే డిస్టిలరీలో తయారైన లిక్కర్ ను రాష్ట్ర వ్యాప్తంగా అమ్మారు. మరి ఆ మద్యం కల్తీదైతే, నాణ్యత తక్కువైందైతే ఎందుకు అమ్మారు? ఎందుకు నిలిపివేయలేదు? దీనిపై మాత్రం చంద్రబాబు గారు సమాధానం చెప్పరు. కూటమి నాయకులు నోరెత్తరు. కారణం, వారు చెప్పినవన్నీ, చేసిన ప్రచారాలన్నీ కూడా అబద్ధాలే. అధికారంలోకి వచ్చిన సుమారు 6 నెలలకు రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలను ఒక్కసారిగా రద్దు చేశారు. ప్రైవేటు వ్యక్తులు వచ్చారు. ప్రైవేటు వ్యక్తులు అనేకన్నా మాఫియాకు ఈ వ్యాపారాన్ని అప్పగించారని చెప్పవచ్చు. దుకాణాల కోసం దరఖాస్తులు వేయడం దగ్గర నుంచి కేటాయింపుల వరకు ప్రతి అంశంలోనూ సిండికేట్ మాఫియాలు, అవినీతి వ్యవహారాలే కనిపించాయి. లిక్కర్ దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దని అధికారంలో ఉన్న కూటమి నాయకులు బెదిరించారు. మరికొన్ని చోట్ల తమ వారికి లాటరీ రావాలంటే అందరి తరపున వారి అప్లికేషన్ వేశారు. మరికొన్ని చోట్ల లాటరీ ఎవరికి వచ్చినా సరే మా కమిషన్ 30% అంటూ రేట్లు పెట్టారు. మరికొన్ని చోట్ల ఏక మొత్తంగా ఒక షాపుకి ఇంత మొత్తం అని తీసుకున్నారు. మరికొన్ని చోట్ల బలవంతంగా అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఇంకొన్ని చోట్ల మాట వినని వారిపై దాడులు చేశారు. అందుకే రాష్ట్రంలో మునిపటి బీహార్ పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి.